ఈ థైరాయిడ్ పీసీఓడి ఉన్న పేషెంట్ల గురించి డాక్టర్స్కి ఎంతవరకు తెలుసు అని అంటే, సరే ఈ సిమ్టమ్ ఉంది కాబట్టి ఇది థైరాయిడ్, ఈ సిమ్టమ్ ఉంది కాబట్టి ఇది పీసీఓడి అన్నంత వరకు తెలుసు. సో ఇది పీసీఓడికి ఈ మెడిసిన్ ఇవ్వాల, థైరాయిడ్కి ఈ మెడిసిన్ ఇవ్వాల మాత్రమే తెలుసు కదా. అది ఎంత అనుభవిస్తున్నారు, ఆ ఓవర్ థింకింగ్ ఏమి, ఆ ఆకలి ఏమి, ఇంకా ఆకలి కాకపోవడం ఏమి అనేది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. సిస్టర్, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టడం కాదు, అసలు పట్టించుకోవద్దండి. పట్టించుకుంటేనే కదా ఓకే. మన థైరాయిడ్ పీసీఓడి ఉన్న పేషెంట్లకి ఓవర్ థింకింగ్ ఎక్కువ. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మన బాడీ గురించి మాట్లాడుకుంటున్నారు, మన ఓవర్ వెయిట్ గురించి మాట్లాడుకుంటున్నారు, లేదంటే తిన్నైనప్పటి నుంచి గురించి మాట్లాడుకుంటున్నారు, హెయిర్ లాస్కి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడుకుంటున్నారని అనే మన ఆలోచనలో ఉంటేనే కదా ఓకే ఓవర్ థింకింగ్ ఉంది. అసలు పట్టించుకోవద్దండి. దానికి బదులు ఏదైనా సినిమా చూడండి, ఇంకోటి ఏమైనా చేయండి. మీకు పాప ఉందంటున్నారు, పాపతో టైం స్పెండ్ చేయండి, ఇంకంతే. అయ్యో మీకేం సిస్టర్ చెప్పారు, మీరేం ఊరుకునే ఉంటారు అనేసి మీరు అనుకోవచ్చు. నేను బ్లాక్గా ఉంటాను, ఈ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి కనపడడం లేదు, నేను కొంచెం బ్లాక్గా ఉంటాను. చిన్నప్పటి నుంచి నన్ను క్రిటిసైజ్ చేసుకుంటూనే వచ్చినారు అనమాట. బ్లాక్గా ఉంది, బ్లాక్గా ఉంది, బ్లాక్గా ఉంది, ఇంత నల్లగా ఉంది, ఇంత నల్లగా ఉంది, ఇంత నల్లగా ఉంది, అంతే. నేను దాదాపు 2020 వరకు నేను చాలా తిన్నగా ఉండేదాన్ని. అప్పుడేమన్నారు, అసలు తినదు, ఈ పిల్లకి ఏం రోగం ఉందో, ఓకేనా. దాని తర్వాత నుంచి నాకు నా హెల్త్ ప్రాబ్లమ్స్ వలన, ఇంకో ప్రాబ్లం వలన నేను వెయిట్ గెయిన్ అన్నాను. వెయిట్ గెయిన్ అయ్యి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆ వెయిట్ గెయిన్ అన్నందుకు ఇంత తింటుంది, ఈ పిల్ల కొంచెం కూడా ఇది లేదు. ఈవెన్ 2017లో మా అమ్మ చనిపోయినప్పుడు దాని తర్వాతనే నేను వెయిట్ గెయిన్ అన్నానని, ఈ పిల్ల కొంచెం కూడా వాళ్ళ అమ్మ చనిపోయింది అనేది కూడా ఇది లేదు అన్న మాటలు కూడా అన్నారు. సో ఇన్ని మాటలు అన్నప్పుడు ఇన్ని మాటలు అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే, మనం ఆలోచిస్తాం, మన గురించే మాట్లాడుతున్నారు కదా, మనం ఇప్పుడు ఏం చేసి తగ్గల, ఇంకా తగ్గినా వేస్ట్. వాళ్ళు అన్న మాటలు అంటారు, సన్నగున్నా అంటారు, లావున్నా అంటారు, కొంచెం తిన్నా అంటారు, కొంచెం తిన్నా ఏదైనా రోగం ఉంది అనుకుంటారు, ఎక్కువ తిన్నా కూడా ఏమైనా రోగం ఉంది అనుకుంటారు. ఇంకేం చేస్తాం మనకి. వాళ్ళ సమస్యలు వాళ్ళవి చాలా ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఎన్నో రోగాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ పట్టవు. మన గురించే కావాలా. ఆ పిల్ల సన్నగున్నా ప్రాబ్లమే, లావున్నా ప్రాబ్లమే, కొంచెం తిన్నా ప్రాబ్లమే, ఎక్కువ తిన్నా ప్రాబ్లమే. అట్లాంటప్పుడు వాళ్ళకి పై నుంచి కింద వరకు అన్ని రోగాలు ఉంటాయి, వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. మనకి ఏదైనా చిన్న హెడేక్ వచ్చినా ఆ పిల్లకి తలనొప్పి వచ్చిందంట, ఏం రోగం వచ్చిందో అనే మాటలే మాట్లాడతారు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంది, వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు అనేది కదా మన ప్రాబ్లమ్. పట్టించుకోకూడదు, సింపుల్. ఇంకా పట్టించుకోకూడదు, అసలు మనకు అవసరమే లేదు. నన్ను అనలేదు అనుకోవాలి, అంతే. ఇప్పుడు కుక్కలు మురుగుతానే వినిపిస్తున్నాయా, అట్లా అంతే. ఆ కుక్కలు మురుగుతానే అనుకోవాలో విడిచిపెట్టేసేలా. రెండో ఆప్షన్ లేదు, ఇంకా అంతే. మీకు చెప్పేది ఒకటే. ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది, అంతే. ఏదో ఒక దానికి టైం స్పెండ్ చేసుకోవాలా. అయ్యో వాళ్ళు నా గురించే అనుకోవడం అనేది పక్కన పెట్టేసేయాలి. పక్కన కాదు, ఇంకా అసలు పూర్తిగా మైండ్ నుంచి తీసేయాలి. ఓకే ఓవర్ థింకింగ్ ఉంది, ఈ థైరాయిడ్ పేషెంట్కి, పిసిఓడి పేషెంట్లకి చెప్తాను కదా, డాక్టర్స్కి కూడా తెలియదు. డాక్టర్స్కి ఎంతవరకు తెలుసు అంటే, సింటమ్స్ని బట్టి వాళ్ళకి ఇది ఉన్నాయని చెప్తారు, కానీ అనుభవించే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. అవి అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుసు. అది ఈవెన్ డాక్టర్స్ కూడా తెలియదు. అదే చెప్తున్నాను నేను. వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు, కానీ అదైతే 100% నిజం. సో ఇప్పుడు మనం చేయాల్సినది ఏంటి అని అంటే, వాళ్ళు ఏమనుకున్నా సరే మన గురించి కాదు, ఈవెన్ మన గురించి అనుకున్నా సరే పట్టించుకోకూడదు. అసలు మన మైండ్ నుంచి తీసేయాలి, అంతే. వాళ్ళు నవ్వుకుంటున్నారా, నవ్వుకుంటే నవ్వుకొని. ఇప్పుడు నేను చూడండి, నా గురించి నవ్వుకుంటున్నారని నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను. ఇప్పుడు నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటున్నాను. నాకు ఇంత పొట్ట ఉందని నేను బాధపడుకుంటూ కూర్చోవచ్చు. కాకపోతే నేనేం చేస్తానో ఆ పొట్ట గురించి మీకు వీడియోస్ చేస్తాను. దానివల్లే ఫన్నీగా ఉంది కాబట్టి మీరు ఇంతవరకు సపోర్ట్ చేసినారు. పొట్ట గురించే. ఆ పొట్ట అనేది నాకు ఎంత ఒబిసిటీ, ఎన్ని ఇది ఉంటే నాకు ఆ పొట్ట వస్తుంది అనేది నాకు తెలుసు. కానీ దానివల్లే మిమ్మల్ని నవ్విస్తున్నాను కదా. సో అంతే, నా గురించి చూసి నవ్వుకుంటున్నారు, అంతే కదా. అమ్మికి నవ్వుకుంటే నవ్వుకోండి, వాళ్ళన్నా అట్లా నవ్వుకుంటున్నారు కదా. వాళ్ళ చాలా ఉంటాయి. ఇంటికి పోయిన తర్వాత ఆ పిల్లే హ్యాపీగా ఉంది, దానికేం హ్యాపీగా ఉంది. ఇప్పుడు నా పొట్ట గురించి చేస్తున్నా, నేను ఎంత ఇబ్బంది పెడుతున్నాను అనేది కూడా కాదు. నేను దాని గురించి మీకు పొట్ట గురించే మీకు వీడియోస్ చేస్తున్నాను, మీరు హ్యాపీగా ఉన్నారు కదా. సో దానివల్ల నేను కూడా హ్యాపీగా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. ఒక హ్యాపీగా ఉన్నాను అంటే మీ కమెంట్స్ చూసి మీరు సపోర్ట్ చేసినది కమెంట్స్ చూసి నేను హ్యాపీగా ఉండడం తప్ప, నా ఇండివిజువల్గా నేను ఎన్నో ఫేస్ చేస్తుండొచ్చు. అట్లా వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు చాలా ఉంటాయి. వాళ్ళ కప్పిపుచ్చుకోవడానికి మనల్ని అంటారు అనమాట. వాళ్ళు సన్నగున్నా, లావుగున్నా, ఇంకొకటి ఉన్నా వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళ చాలా ఉంటాయి, కానీ మన మీద వచ్చి పడుతుంటారు. అదే. సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే, మొత్తానికి వాళ్ళ గురించి వదిలేయడం తప్ప రెండో ఆప్షనే లేదు. వాళ్ళ గురించి కోపం వచ్చినప్పుడు మనల్ని హర్ట్ చేసుకుంటాం, మనల్ని బాధ పెట్టుకుంటాం, మనం ఏడ్చుకుంటాం.
ఏమి ఇంత పర్సెంట్ కూడా రిజల్ట్ రాదు. ఇప్పుడు మనని ఏమైనా చేసుకున్నా ఏదన్నా మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అన్నారని తినలేదనుకో, మనకి నీరసం వస్తుంది తప్ప వాళ్ళు వచ్చి చేస్తారు, మనకి చేయరు కదా. అంతే. ఈ మధ్యకాలంలో నాకు అర్థమైందేదైతే అదే, నేను మీకు చెప్పాలనుకునేది కూడా అదే. వదిలేసేయండి సిస్, నేనైతే వదిలేసి ఇట్లా మాట్లాడకుండా పోతే నా దగ్గర ఒక ఏమంటారు ఇవి ఉన్నాయన్నమాట. ఎందుకు ఆ మాట్లాడడం వద్దు ఏమొద్దు, మీరు అంత బాధపడుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది ఇంట్లో. మీరు బాధపడద్దండి, అసలు ఏడ్చొద్దండి అనేది ఇప్పుడు నా కాన్సెప్ట్ అంతా కూడా అదే. మీరు బాధపడద్దండి, ఏడ్చొద్దండి. ఉంటాయి ఓవర్ థింకింగ్ ఉంటాయి, అందరి ముందర మాత్రం ఖచ్చితంగా ఏడ్చొద్దండి. ఒకరి ముందర ఈవెన్ మన సొంతం అనుకున్న వాళ్ళ ముందర ఏడ్చినా సరే మనల్ని ఇదే చేస్తారు. కాబట్టి ఏడ్చడమే తప్పు, ఏడ్చేద్దండి. నేనే ఏడుస్తా, మళ్ళీ వెనకాల పోయి ఏడుస్తా అంటాను, కానీ అందరి ముందరే ఏడ్చాను. అదే మాటే, మనం ఏడ్చే కొద్దీ వాళ్ళు ఇంకా మనల్ని ఇదే చేస్తుంటారు. వాళ్ళు ఏడుస్తున్నారు అనేదే కాన్సెప్ట్, ఇప్పుడు మనం ఏడుస్తున్నాం అనేదే వాళ్ళ కాన్సెప్ట్ కావాలా. కాబట్టి అసలు ఇదంతా పట్టించుకోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు హ్యాపీగా ఒక పాప ఉంది, థైరాయిడ్ పీసీఓడి ఉన్నా సరే ఒక పాప ఉంది, అది మీకు ఎంత బ్లెస్సింగ్ అనుకోవాలంటే అంత బ్లెస్సింగ్ అనుకోవాలా. నాకు దాన్ని బట్టి అర్థం ఏంటంటే థైరాయిడ్ పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా బేబీస్ పిల్లలు పుడతారు అనేది నాకు అర్థమైంది. అది మాత్రం హ్యాపీ. మీరు హ్యాపీగా ఉండండి, వాళ్ళే ముడుచుకొని పోతారు. మనం హ్యాపీగా ఉండేదే వాళ్ళకి ఇదనమాట. మనం హ్యాపీగా ఉంటే వాళ్ళకి ఏమంటారు తట్టుకోలేరు అనమాట. అదే మనం ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు. మనం హ్యాపీగా ఉండడమే మనకి, మన హెల్త్కే. కానీ లా ఉంటే ఉండని, వాళ్ళు ఏమొచ్చి తెచ్చి పెట్టడం లేదు కదా మనం ఇందుకి. లా ఉంటే ఉండని, మనం ఏం చేయలేం. వాళ్ళు అంతకంటే లా ఉండరు, మనకంటే లా ఉన్న వాళ్ళు ఉన్నారు, మనకంటే పక్కకు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది రోగమే, అది రోగమే, ఇది రోగమే, ఏదైనా వాళ్ళు అనుకునేది అనుకుంటారు, ఇంకంతే. కాబట్టి అన్నీ వదిలేసి హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అదే మాటే అందరూ చెప్తారని కూడా నేను కూడా అనుకుంటున్నాను. సో ప్లీజ్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండండి, అంతే. అసలు వాళ్ళు ఏమనుకుంటారు అనేది పట్టించుకోవద్దండి.